ఉన్నాను కాబట్టి ప్రతి కార్యక్రమం అటెండ్ అవుతూ వస్తున్నాను. ప్రతి చోట చూసింది ఏంటంటే సార్ దగ్గర ముఖ్యంగా సంకల్పం చాలా గొప్పది. సార్ దగ్గర ఎంత గొప్ప సంకల్పం అంటే ఇక్కడ పుట్టి పెరిగిండు, మన మధ్య పుట్టి పెరిగిండు. చదువుతున్నప్పుడు విద్యార్థి దశలోనే సారు చదువు ద్వారానే ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చు, మెరుగైన జీవితం అందుకోవచ్చని అంత చిన్న వయసులో అప్పుడేనే గ్రహించాడు. తనకు తానే సెల్ఫ్ రియలైజేషన్ అన్నమాట. గ్రహించిన తర్వాత ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా చదవడం మొదలుపెట్టాడు. సెలవులలో సండే వచ్చినప్పుడు, పండుగ సెలవులు, సమ్మర్ హాలిడేస్లో కూలి పనికి వెళ్తూ సారు చదువుకున్నారు. పుస్తకాలు, నోట్బుక్స్ లేకున్నా ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని నోట్స్ రాసుకొని చదువుకున్నారు. తర్వాత ఈ చదువుకునే క్రమంలో సార్ చేసిన ఒక గొప్ప పని ఏంటంటే, ఇప్పుడు మేము సైకాలజిస్టులము స్టడీ టెక్నిక్స్ గురించి మాట్లాడుతున్నాం. చాలా స్టడీ టెక్నిక్స్, ఇట్లా చదవాలి అట్లా చదవాలని. సార్ అప్పుడే అది సొంతంగా నేర్చుకొని ఇంప్లిమెంట్ చేశారు. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నా అంటే, మెరిట్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, స్కాలర్షిప్స్ కొట్టిన వాళ్ళు, టాపర్స్, మండల్ టాపర్స్, తర్వాత హయ్యర్ స్టడీస్ చదువుతున్న వాళ్ళు. చాలామంది మెరిట్ స్టూడెంట్స్ దగ్గర ఒక లోపమో, ఒక గుణమో, ఒక స్వభావం ఏంటుంటాయంటే, ఎవరికి ఏది చెప్పరు, షేర్ చేసుకోరు. చెప్తే వాళ్ళకి ఎక్కడ నాలాంటి మార్కులు వస్తాయని ఒక భయమో, ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి తెలిసింది ఎవరికి చెప్పరు, షేర్ చేసుకోరు. కానీ రామయ్య సార్ తన క్లాస్మేట్స్కు, జూనియర్స్కు, కొన్నిసార్లు సీనియర్స్ కూడా సార్ దగ్గరికి వచ్చి డౌట్స్ క్లారిఫై చేసుకునేవాళ్ళు. ఇది రామయ్య సార్ దగ్గర ఉన్న గొప్ప గుణం. మామూలుగా మేము స్టడీ టెక్నిక్స్లో చెప్తుంటాం, రకరకాలుగా చదవండి, ఇలా చదవండి పిల్లలు, అలా చదవండి అని చెప్తుంటాం. కానీ అన్నిటికంటే బెస్ట్ స్టడీ టెక్నిక్ ఏంటంటే ప్లేయింగ్ ఏ టీచర్ రోల్. టీచర్ లాగా అవతారం ఎత్తాలి. మన దగ్గర ఉన్న నలుగురు ఫ్రెండ్స్కో, జూనియర్స్కో కూర్చోబెట్టి వాళ్ళకి పాఠం చెప్తే కనుక దాన్ని 360 degrees పూర్తి స్థాయిలో ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ వస్తుంది. ఇప్పటికీ సారు 10th క్లాస్ మ్యాథ్స్ పిల్లవాడిని కూర్చోబెడితే డీటెయిల్గా అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతాడు. ఈ ఏజ్లో అంత మెమరీ పవర్ ఎట్లా సాధ్యమైందంటే సార్కు బికాజ్ ఆఫ్ ప్లేయింగ్ ఏ టీచర్ రోల్. అందరికీ నేర్పించడం వల్ల తనను సార్ వాళ్ళను ఎదుగుకుంటూ తను కూడా ఎదగడం జరిగింది. అది లాంగ్ టర్మ్ మెమరీకి వెళ్ళిపోతుంది, ఇక లైఫ్లో మర్చిపోరు. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నేర్చుకోవడం మర్చిపోవడం, ఎగ్జామ్లో రాసినామంటే అంత తెల్లారి అయిపోతుంది, అన్నీ మర్చిపోతుంది. అలా కాదు, నేర్చుకోవడం అనేది కాంక్రీట్గా ఉండాలి, పర్మనెంట్ మెమరీకి వెళ్ళిపోవాలి. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ రామయ్య సార్. స్టూడెంట్గా ఇట్లా చదువుకున్నారు సార్. హాస్టల్లో వండుకుంటూ, హాస్టల్లో ఎలా ఉండేదంటే పొద్దున భోజనం చేస్తే మళ్ళీ నైటే భోజనం, మధ్యాహ్నం లంచ్ లేదు, స్నాక్స్ లేవు, నడవడమే, ఎక్కడికి పోయినా నడవడమే, నడుచుకుంటూ వెళ్ళడమే. ఆ స్టేజ్లో కూడా సార్ ట్యూషన్ చెప్పాడు విద్యార్థులకు అక్కడ హన్మకొండలో. ఇలా విద్యార్థి దశలో చాలా టాపర్గా ఉంటూ, కాలేజ్ టాపర్గా ఉంటూ, అన్ని రకాలుగా ఫస్ట్ వస్తూ, ఇప్పుడు మనం ఎన్ఐటి గర్వంగా చెప్పుకుని ఇప్పుడు అందులో సీట్ వస్తే చాలా గ్రేట్ అని చెప్పుకుంటున్నాం. అప్పుడే సారు ఆర్ఈసి అని ఉండేది, అప్పుడు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్లో సీట్ సంపాదించాడు. అది మామూలు విషయం కాదు. 4 సంవత్సరాలు కాదు, అప్పుడు 5 సంవత్సరాలు ఉండేది బీటెక్. ఆ బీటెక్ కూడా విజయవంతంగా పూర్తి చేశాడు. చదువుతుండగానే సార్కు ఉద్యోగం వచ్చింది. అయినా ఉద్యోగం రాగానే చాలామంది, మేము మాలాంటి వాళ్ళం చాలామంది రిలాక్స్ అయిపోతాం, ఇక జాబ్ వచ్చేసిందిగా లైఫ్ ఏముంది అనుకుంటాం. కానీ సారు నిరంతర విద్యార్థి, ఇప్పటికి కూడా చదువుతున్నారు. సార్ మొన్ననే రీసెంట్గా PhD పూర్తి చేశారు. దీనికి అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టాలి. ఇంతకుమించి ఏం లేదు, ప్లీజ్ స్టాండింగ్ ఎలివేషన్. ఎట్ ద ఏజ్ ఆఫ్ 70 పొన్నాల రామయ్య సార్ PhD చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. కంగ్రాచులేషన్స్ సార్, మామూలు విషయం కాదు. రైట్, థ్యాంక్ యూ, ప్లీజ్ బీ సీటెడ్. బీటెక్లో సార్కు బీటెక్ పూర్తి అవుతుండగానే జాబ్ వచ్చేసింది. అయినా కానీ జాబ్ చేస్తూ ఈవినింగ్ కాలేజీలో ఎంటెక్ చేశారు సార్. అటు డ్యూటీ, అప్పుడే కొత్తగా పెళ్ళయింది సార్కు, అటు ఫ్యామిలీ బర్డెన్స్, ప్లస్ ఇటు మళ్ళీ ఎంటెక్ చేయడం. ఈవినింగ్ కాలేజీకి వెళ్ళి ఎంటెక్ చేయడం, ఎంటెక్ పూర్తి చేయడం, ఇది ఎగ్జామ్స్ రాయడం. తర్వాత ఉద్యోగ జీవితంలో చాలా ఉన్నాయి సార్ జీవితంలో విజయాలు. ఉద్యోగ జీవితంలో ఎన్నో ఉన్నాయి, చెప్పలేనని ఉన్నాయి. అవన్నీ మీకు విద్యార్థులకు పెద్దగా అవసరం లేదు కాబట్టి నేను ఆపేస్తున్నాను. కాబట్టి మీరు ఏం చేయండి అంటే, మీరు నేర్చుకున్న విషయాన్ని అందరికీ నేర్పించండి. ఎక్కడ కూడా చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవద్దు. లో ఎయిమ్ ఈజ్ క్రైమ్ అన్నారు కదా, పెద్ద లక్ష్యం పెట్టుకోవాలి. ఎంత పెద్ద లక్ష్యం పెట్టుకోవాలంటే అసలు అది అసాధ్యం అనిపించాలి పక్కన వాళ్ళకు. అప్పుడు మనకు అంత దాని తగ్గట్టు సంకల్ప బలం వస్తుంది. కాబట్టి రామయ్య సార్ జీవితంలో ఉద్యోగిగా అయిపోయింది. తర్వాత రిటైర్ అయ్యారు. రిటైర్ అయినాక ఏం చేస్తారు, అందరూ మనవరాలతో ఆడుకుంటూ మంచిగా టైంపాస్ కాలం గడిచి, ఇన్ని రోజులు కష్టపడ్డాం కదా, ఇక మేము ఏం కష్టపడడం, రిలాక్స్గా ఉంటాం, అన్ని ఫంక్షన్లకు వెళ్తాం అనుకుంటారు. సార్ ఇప్పటికీ కూడా SCSలో HODగా చేశారు, యూనివర్సిటీలో చీఫ్ ఇంజనీర్గా చేశారు, ప్రొఫెసర్గా చేశారు. ఇప్పటికి కూడా సార్ PhD పూర్తి చేశారు, చేస్తూనే ఉన్నారు. ట్రస్ట్ పెట్టారు వాళ్ళ అమ్మానాన్నల పేరు మీద. అమ్మానాన్నలకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే సారు
ఇంట్లో నిలువెత్తు ఫొటోస్ ఉంటాయి వాళ్ళకి వెళ్ళగానే. సో అట్లా అంటే మదర్ టంగ్ మదర్ ల్యాండ్ అని అంటారు కదా, అట్లా సారు మాతృ రుణం తీర్చుకున్నారు, పితృ రుణం తీసుకున్నారు, కుటుంబ సభ్యులందరికీ చేతనైనంత సాయం చేశారు. ఫ్రెండ్స్ అందరితో ఇప్పటికి కూడా సార్కు మంచి ర్యాప్ ఉంది. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరన్నా మీరు కరెక్ట్గా అర్హత ఉందని భావిస్తే సార్ ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తే మీకు వెంటనే జాబ్ వస్తుంది. కేశవపూర్లో ఉన్నారు, చిన్నగా మనకు ఊరు అనుకుంటున్నారు, కానీ సార్ జస్ట్ ఒక్క ఫోన్ కాల్ చాలు, యూ కెన్ గెట్ ఏ జాబ్. అంత పవర్ఫుల్ అనమాట, అంత గుడ్ రిలేషన్షిప్స్, అంత గ్రేట్ పర్సన్ అనమాట. తర్వాత చీఫ్ ఇంజనీర్ స్థాయి అంటే తెలంగాణకు బాస్, అంత గొప్ప స్థాయికి చేరుకున్నారు సార్. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? ఎప్పుడు కూడా సారు ఇక అయిపోయింది అని ఆపేయరు, నిరంతరం చేస్తూ వెళ్తూనే ఉంటారు. తనతో పాటు వచ్చిన వాళ్ళందరినీ కలుపుకుంటారు, అందరినీ ప్రేమ. ఇప్పుడు మీరు చూడండి, ఈ ప్రోగ్రామ్ అయిపోయినాక అందరికీ పర్సనల్గా ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తారు. సార్కి అసలు మనం చెప్పాలి థ్యాంక్స్. 1,74,000 రూపాయల స్కాలర్షిప్ అంటే నాట్ ఏ ఈజీ టాస్క్. కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా అంత ఇవ్వడానికి ధైర్యం రాదు, ఎందుకంటే ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ పిల్లలు అవన్నీ ఉంటాయి. ముఖ్యంగా ఈ సందర్భంగా సార్ వాళ్ళ కుటుంబ సభ్యులకు, సార్ వాళ్ళకు, మేడంకు, అందరికీ మనం గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే సార్తో సహకరిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. గ్రేట్ సార్, క్రెడిట్ గోస్ టు యూ ఆల్సో. రామయ్య సార్ చెప్తుంటారు, తర్వాత కూడా ఈ సేవలు కొనసాగుతాయి, ఇక మీదట కూడా ఉంటాయి. సార్ వాళ్ళ పిల్లలు, 3 పిల్లలు, ముచ్చటైన పిల్లలు, చాలా బుద్ధిమంతులు. సార్ వాళ్ళ ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్స్ అనమాట, కామన్ ఫ్రెండ్స్. ఎవరు చెప్పినా సార్ సంస్కారం, సార్ వాళ్ళ ఫ్యామిలీ, మేడం వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాగా చూసుకుంటారంటే ఒకసారి వాళ్ళతో పరిచయం అయితే వాళ్ళని వదిలిపెట్టలేము మనం, అంత బాగా చూసుకుంటారు. అంటే సార్ వృత్తిపరంగా, విద్యార్థిగా, వ్యక్తిగతంగా, ఉద్యోగం అయిపోయిన తర్వాత సామాజిక రుణం తీర్చుకుంటూ ఇట్లా ఎన్ని చేస్తున్నారు. అసలు ఒక మనిషి ఎంత చేయొచ్చు, చాలా చేయొచ్చు. రామయ్య సార్ని చూసి నేర్చుకోవచ్చు. ఎగ్జాంపుల్, మనం ఏదో పొద్దున్న లేచి మన పని మనం చేసుకొని, స్నానం చేసుకొని, తిని ఆ ఉద్యోగమో, స్కూల్కో, కాలేజీకో పోయొచ్చి అమ్మాయి ఈరోజు ఒకరోజు పూర్తయిందని రిలాక్స్ అవుతున్నాం. మనం ఎంత అట్టడుగునా జీవిస్తున్నాం, ఎంత చేయొచ్చు. ఒక మనిషి తెలుసుకుంటే చాలా చేయొచ్చు, చాలా గొప్పగా చేయొచ్చు, గొప్పగా బతకొచ్చు, అందరినీ లేపొచ్చు. తనతో పాటు ఉన్న వాళ్ళందరినీ సార్ ఉన్నత స్థానాల్లో తీసుకెళ్తున్నారు. ఇప్పటికి కూడా స్కాలర్షిప్స్ ఇస్తున్నారు పిల్లలకు. అప్పుడెప్పుడోగా మా స్టూడెంట్ రాహుల్కు నవోదయ వచ్చింది, ఇప్పటికి కూడా బీటెక్ చదువుతుంటే ఇప్పటికి కూడా తనకు స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. అంటే చదివే పిల్లలంటే సార్కు చాలా ప్రాణం, చాలా ఇష్టం. చదివే పిల్లలంటే సార్కు వైబ్రేషన్స్ వస్తాయన్నమాట, వాళ్ళకి ఏ రకమైన సహాయం చేయాలి, ఎట్లయినా చేయాలని. కాబట్టి మీరు చదవండి. రామయ్య సార్ లాంటి వాళ్ళు ఎంతోమంది మనకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మీరు సామాజిక రుణం అని చెప్పారు కదా ఇంతకుముందు, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన మూలాలు తెలుసుకోవాలి. అన్నీ మర్చిపోతుంటారు, అయిపోయిన కొద్దిగా పాత అంతా, గతం అంతా మర్చిపోతుంటారు. గతాన్ని మర్చిపోవద్దు.